విజయవాడలోని న్యూ ఆర్ఆర్పేటలో డయేరియాపై మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తప్పుబట్టారు. అసలు బుడమేరుకు డయేరియాకు సంబంధమేంటని ప్రశ్నించారు అప్పలరాజు. మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. అయితే ఇది బుడమేరు ప్రాంతం, భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీరి మీద ఒక నిర్ణయం తీసుకుని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి, మున్సిపల్ శాఖ మంత్రి వచ్చి చాలా నిర్లక్ష్యంగా, ఎందుకు నిర్లక్ష్యమని అంటా ఉన్నానంటే, ఒకడొచ్చి అంటాడు వినాయక చవితి ప్రసాదం తిని డయేరియా వచ్చింది అని, అంటే చేతులు దులుపుకోవడం లాగా. ఎప్పుడైపోయిందండి వినాయక చవితి నిమజ్జనం? వినాయక నిమజ్జనం జరిగి ఎన్ని రోజులు జరిగింది? ఏమిటి సరదా మాటలు? నాకు అర్థం కాదు. ఇంకో మంత్రి అంటాడు ఇది బుడమేరు కాలువ దగ్గరలో ఉన్నటువంటిది, మరి బుడమేరులోకి జనరల్గా వరద నీరు వస్తుంది కదా, దానివల్ల కలుషితం జరిగి ఇక్కడ డయేరియా వచ్చింది అని. నాకు అర్థం కాక అడుగుతున్నాను, మనం ఇంకే ప్రపంచంలో ఉన్నాం? ఏ సంవత్సరంలో ఉన్నాం మనం?